ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా అటుకులతో కొత్తగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు గానీ లేదా ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా చేసుకోవచ్చు. మరి అటుకులతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మందం అటుకులు తీసుకున్నాను. మీరు ఏవైనా పర్లేదు. ఇలా అటుకులు అనేది ఒక కప్పు తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఈ అటుకుల్లో నీళ్లు వేసేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఈ అటుకుల్లో. ఇలా ఒక 2 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు అయితే బాగా నానిపోయి ఉంటాయి. చూసారు కదా ఇలా ఈ విధంగా బాగా నానిపోయినప్పుడు చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ మెత్తగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ మెత్తగా చేసేసుకోవాలి. మనకి మెత్తగా అయిపోతాయి నానింటది కదా. ఇలా ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం బాగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మనకి తొందరగా మెత్తగా అయిపోతాయి అటుకులు వచ్చేసి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే తీసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అటుకులను అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా 1/2 కప్పు. అలాగే సేమ్ మనం ఎంతైతే తీసుకున్నామో గోధుమ పిండిని శనగపిండిని కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి శనగపిండి అయితే తీసేసుకుంటున్నాను. 1/2 కప్పు శనగపిండిని కూడా వేసేసుకుందాం ఇందులోకే. అలాగే ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవాలి అంతా. అలాగే కొద్దిగా కారం, మీకు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకున్నాం కారం వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా కారం కూడా కొద్దిగా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత అలాగే నువ్వులు. ఈ పూరీలు వచ్చేసి 2-3 రోజులు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఉత్తవిగా తినచ్చు. ఇలా నువ్వులు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి చేత్తో బాగా కలిపేసుకుందాము. నీళ్ళేమి వేయకుండా ఈ అటుకులు పిండి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా ముందుగా మనం నీళ్ళేమి వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా మొత్తం ఈ అటుకులు పిండి మొత్తం రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తోనే ఈ విధంగా బాగా కలిపేసుకున్నది. మనకి అటుకులోనే కొంచెం నీరు అనేది ఉంటుంది, ఎక్కువగా పట్టదనమాట మనకి పిండిలో నీళ్ళు వచ్చేసి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలా వేడి నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం వేడి నూనె ఒక స్పూన్ అంతా వేసేసుకొని చేత్తో కలపకుండా స్పూన్తో కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకుందాము. ఇలా కొన్ని నీళ్ళు అనేది వేసుకొని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. మన చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలి పిండిని వచ్చేసి. ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ మొత్తం చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మనకి మొత్తం పిండి బాగా సాఫ్ట్గా అయిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు అయితే ఈ పిండిని నానబెట్టేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా తడిపేసుకోవాలి పిండిని వచ్చేసి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. మరి 10 నిమిషాల లోపు మనకి పిండి మెత్తగా బాగా నానిపోతుంది. ఇలా ఇంకా 10 నిమిషాల తర్వాత మనకి పిండి బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది. చూసారు కదా ఒకసారి ఈ విధంగా మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పూరీ సైజ్ అంత పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని రౌండ్గా చేసేసుకుందాము. ఇలా మనకి ఇంక ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో ఇంక అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి. ఇవి 2-3 రోజులు నిల్వ ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్తాం కదా అలా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. స్నాక్స్ లాగా ఇలాగే ఒట్టిగా తినచ్చు అనమాట. ఇలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని మనం పిండి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని ఇంకా నిదానంగా ఒత్తేసుకోవడమే. చూడండి ఇలాగా ఇలా మరీ మందం ఉండకూడదు, మరీ
పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒత్తేసుకున్నది ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇలా ఇంకో పిండి ముద్దనైతే తీసేసుకొని నిదానంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు పిండి కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే ఇంకా అన్నీ కూడాను. ఇలా ఒత్తేసుకున్నవి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టేసుకున్న ఈ పూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో పూరీ వచ్చేసి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం. ఇలా ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో పూరీని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం ఈ పూరీని వచ్చేసి ఇట్లా ప్రెస్ చేయకూడదు, ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి అంతే. అదే పొంగుతుంది పూరీ వచ్చేసి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఇంక రెండు వైపులా బాగా పొంగిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి 2-3 రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు. మనము స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు. ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా పూరీలు అయితే చేసేసుకొని మనకి నచ్చిన చట్నీలో లేదా ఒట్టివి కానీ తినచ్చు. చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా ఎంత బాగా కాలిందో. మనం క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ పూరీలు వచ్చేసి పతలా చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అటుకులతో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.